నువ్వు దాంతో ఏం గాని వర్షం పడే మూమెంట్ ఉంది. బసంపల్లికి పోయి మిరక్కాయలన్న తినొద్దామా? ఇప్పుడే కదా మామ డైటింగ్ అంటివి. స్నాక్స్ తినొచ్చులే. కాదు మామ, ఇప్పుడు ఏం లే, పండగ వస్తుంది. పండగ అయిపోయినాక కంట్రోల్ గా తిను. అవును కదా జాను. సిగ్గులేదు అప్ప తప్పించుకుండేకి. ఏం మామ? ఏం జాను? ఏం మామ, ఏం ఆలోచిస్తున్నావు? ఎవరిని ముంచుదామని? నేనేం నీళ్ళల్లో లేనే ముంచేకి. బబ్బబ్బా, వాటే జోక్ మామ. సూపర్ మామ. నువ్వు ముంచే వాళ్ళకే మామ ఇట్లా తెలివితేటలు ఉండేది. ఏంది మామ ఆలోచిస్తున్నావు? ఏం లేదు జాను, ఈ రోజు నుంచి డైటింగ్ చేద్దాం అనుకుంటాడా. నేను విన్నది నిజమేనా? నా కాళ్ళ కింద భూమి కల్లాలేదే. వెటకారం వద్దు. లేకపోతే నేను సీరియస్ గా మాట్లాడతా అంటే జోకులు ఎత్తన్నావు. డైటింగ్ చేస్తానని జోకా? డైటింగ్ చేస్తాను అంటున్నావు కదా, డైటింగ్ స్పెల్లింగ్ చెప్పు. DITANG. స్పెల్లింగ్ చెప్పలేవు గానీ నీకేల్ డైటింగ్. చూడు జాను, ఆకలి అయితే తినడానికి తిండి కావాలా, నోరు కావాలా. మనం కంట్రోల్గా ఉండాలనుకో తినడం మానేయాల. దానికంతా స్పెల్లింగ్తో పని ఏముంది? డైటింగ్కి చదువుతో పనిలే, నోటితోనే పని. ఇంతకు సడన్ గా అంత పెద్ద నిర్ణయం ఏంటికి తీసుకున్నావు? అది జాను, నేను చెప్పానా? ఏం చెప్పు. నీ ఫ్రెండ్స్ ఇంకా నీకేంది తీసిమని చెప్పినారు, అందుకే కదా. ఏం ఒకరి సొమ్ములు కాసిస్తానా? ఎవరన్నా ఇప్పితే తినేకి ఇక్కడ ఉండేది ఎవరు అనుకుంటున్నావు? ఉద్దరి సొమ్ములు తినే ఉజ్జన్న ఉంది కానీ డైటింగ్ చేయాలంటే క్రమశిక్షణగా ఉండాలా. నాకు తెలుసు. నేను తినే శిక్షణ గురించి చెప్పలే, క్రమశిక్షణ గురించి చెప్తున్నా. తినేకి శిక్షణ ఏంటికి? ఉంది కానీ ఏం చేద్దాం అనుకుంటున్నావు? ఏమీ లేదు. అయితే సరేలే, నేను పోయొత్తా. ఎక్కడపా? ఏమీ లేదంటివి కదా. ఏమీ లేదంటే చెబుతానుండు అని. సరే గాని డైటింగ్ ప్లాన్ ఏమనుకుంటున్నావు? పొద్దున్నే ఏం తిన్నావు? పొద్దున మొదటి రోజు కదా జాను, 6 ఇడ్లీలు, 4 పూరీలు, 2 మసాలా దోశ, 4 ఉద్దివడ, 1 పొంగల్ తిన్నా. మా నాయనే తింటే మానలేప్ప. బావురుగాడు చూసినట్లు ఎట్లా చూస్తున్నాడు చూడు, అంత ఎట్లా సించుకుంటువి? నేను మామూలుగా అయితే ఇంకా ఎక్కువ తింటా అంటే తెలుసునా? టిఫిన్ డబ్బులు ఎవరు కట్టరు సామి? నేను డైటింగ్ చేస్తానని అన్నానో లేదో. ఈరోజు బిల్లు మేము కడతామంటే మేము కడతామని నా ఫ్రెండ్స్ అంతా పోటీ పడి ఎగబడి కట్టినారు వాళ్ళే. ఏంటికో తెలిసినా, ఈ రోజు నుంచి నీ దాడి తప్పవుతుందని కట్టింటారులే. బిల్లు ఎంత అయిందో అని తెలుస్తానే వాళ్ళు ఏమనలేదా? ఆలోచన వనాయిలందరూ ఒక రకంగా చూసినారు నాకల్లా. ఏంటి అనుకుంటావు? నువ్వు మనిషివే, మహాన్ భావుడివే అని చూసి ఉంటారులే. మరి అన్ని తిన్నావే, సాయంత్రం వరకు ఆకలి కాదులే. బాగా చెప్తావమ్మా. ఇప్పుడు 11 అవుతుంది, పొద్దున్నే టిఫిన్ తిన్నా, అప్పుడే కడుపులో ఎలకలు పరిగెడతాండాయి, ఆకలి అవుతుంది అప్పుడే. డైటింగ్ చేసేకేనా మామ నువ్వు చేస్తా ఉండేది? ఏమి ఆకలి అవుతుంది మాడి. మధ్యాహ్నం ఏం తిందాం అనుకుంటున్నా? మధ్యాహ్నానికా మీ అత్త పప్పు చేసింది, బాగా తిరగవాత పెట్టి భలే ఉంది. ఏముందో కలరు, అన్నము, పప్పు, 8 ఎగ్స్, దాంట్లో ఆమ్లెట్లు వేయమన్నా, మజ్జిగ మిరకాయలు, వడియాలు, పెరుగు అన్ని రెడీ పెట్టినా. రాత్రికి మహాన్ బావా బిర్యానీ చెప్పినా ఒకటి చాలు. ఇంతకీ నువ్వు బరువు పెరిగాకే తగ్గాక డైటింగ్ చేస్తా ఉండేది? తగ్గేకి తల్లి, ఇన్ని తిని తగ్గుతాను అనుకుంటున్నావా? ఇంకా చాలా తినే తగ్గించిన తెలుసునా? ఇదెక్కడ తగ్గడం రా మహాన్ బావ స్వామి. నీకు విషయం తెలుసా? ప్రోటీన్ ఫుడ్ బాగా తినాలంట, తెలుసునా నీకు? ప్రోటీన్ ఫుడ్ తినాల, ఎక్కువగా తినమని కాదు చెప్పేది. దీన్ని తిని బలసడం అంటారు. దానికి డైటింగ్ అని పేరు పెట్టి అవమానం చేయొద్దు. దాంతో ఏం గాని రేపటి నుంచి జిమ్కి పోదాం అనుకుంటాడా. జిమ్కా? నువ్వా? అంటే ఏ అంతా ఆశ్చర్యపోతావు? జిమ్ తాకు పోయి ఎక్సర్సైజ్ చేస్తా అంటారు చూడు, వాళ్ళని చూసేకే. అమ్మో, జిమ్ చేసి తగ్గాలని. తగ్గుతావులే మామ, నువ్వు గ్యారంటీగా తగ్గుతావులే. నువ్వు జిమ్కి ఎందుకు పోలే చెప్పునా? జిమ్ టూర్ చేయి, బాగుంటుంది. వగలా నీకేమన్నా? నీకే వగలు. జిమ్కి ఏంటికి పోలో తెలుసునా? నేను బాడీ బాగా ఫిట్నెస్ మెయింటైన్ చేయాలా అని. నువ్వు బాడీ ఫిట్నెస్ సాధించాలంటే 5 ఏళ్ళు పడుతుంది. అది కూడా ఫుడ్ కంట్రోల్ గా తింటేనే. ఇట్లే తింటా అంటే నెలకు 5 కేజీలు పెరుగుతావు. ఏ అట్లంటావు? లేకపోతే ఆ కడుపు చూడు ఎంతలా ఉందో. ఆ కడుపు కరగాలంటే ఎన్ని రోజులు పడుతుంది? ఓ పని చేయమమ్మా,
కడుపు తోపడా పట్టించుకో. అయినా ఇంత సడన్ గా ఏంటికి తగ్గాలనుకుంటున్నావు మమ్మ? ఏం లేదు జాను, మీ అత్త నేను బండ్లో పోయేకి ఇబ్బంది అవుతుంది. నిజమేలేమమ్మ, మీరు ధర్మారం పోతే నేను మొన్న చూసి ముక్కాలు సీట్ అంతా నీకే సరిపోయి. పాపం మా అత్త కడ్డీ మీద కూర్చోంది, ఎడని పడితే ఏం చేస్తుంది? అందుకే బండి పైన నేను రాననింది. ఆయమ్మగాని ఏం చేస్తుంది పాపం? నువ్వు తగ్గాలంటే జిమ్కి పోవాల్సిన పని లేదు మమ్మ, పొలం పని చేయి, నెలకే తగ్గిపోతావు. ఫ్రీగా సలహాలు ఇయ్యద్దు. ఫ్రీగా ఏం వద్దులే, డబ్బులి. ఏం కొవ్వా? అది నీకే బాడీలో ఎక్కువ అయింది, కరగల్లది. నువ్వు దాంతో ఏం గాని వర్షం పడే మూమెంట్ ఉంది, బసంపల్లికి పోయి మిరక్కాయ వాళ్ళని తినొద్దామా? ఇప్పుడే కదా మమ్మ డైటింగ్ అంటివి. స్నాక్స్ తినొచ్చులే, రేపు నుంచి కంట్రోల్ గా తింటాలే. నీ కేలమమ్మ ఇవన్నీ, నువ్వు లక్షణంగా తిని ఉండకోకుండా. కాదు మమ్మ, ఇప్పుడు ఏం లే, పండగ వస్తుంది, పండగ అయిపోయినాక కంట్రోల్ గా తిను. అవును కదా జాను, సిగ్గులేదప్ప తప్పించుకుండేకి. కాదు బా, ఏకాదశి పండుగ వస్తుంది కదా, కజ్జికాయలు చేయలేదా మీ ఇంట్లో? లేదు చేయలే. ఏం చేసింటే ఏమి? మీరు చేసింటే ఏమి నాకు చెప్తున్నావు? చెయ్యాల, మేము 1/4 కేజీ పప్పులు తెచ్చినా. అయ్యో అన్నేం చేస్తావు మమ్మ పప్పును? నువ్వేం ఎటకారంగా మాట్లాడొద్దు కానీ, ఇప్పుడు కజ్జికాయలు చేసే పోతుంది కదా మీ అత్తమ్మ, వాళ్ళు రెండు ఇస్తారు, అవన్నీ ఏం చేస్తావు? మీ ఇంటికి చేసే కొత్తారు కదా, వాళ్ళకి ఇవా? వాళ్ళు చేసుకుంటారు కదా. అయినా 1/4 కేజీలు ఏమిస్తావు? కజ్జికాయలన్నీ వాళ్ళు ఇచ్చినవి వీళ్ళు ఇచ్చినవి అన్ని జమ చేసి అమ్ముతున్నావా? నిన్ను నమ్మేకే లేస్తామి. ఏ అట్లా కనపడతాడా, అట్లా మాట్లాడబడుతుంది. నువ్వు జిమ్కి పోతానంటున్నావు కదా, నెల అయితేనే ఫీజు కట్టాలి. ఎవరు కడతారు అనుకుంటున్నావు? ఫీజు కట్టాలా? ఊరికే కాదా? బయట ఊరికేదైతే ఊరికేనే, ఆడ కాదు. అయినా నువ్వు మాట్లాడుతాండవే, నేను తిని లావు కాలేదు బా, కుళ్ళుకు సిద్ధం లేదు నాకు, శరీరం తిను సట్లాది. ఓయమ్మ నిమ్మల్లక్క చెప్పినప్పై కుళ్ళు లేదంటే ఇప్పకి అటు సాగుతావు గాని అంటున్నా. ఎవరు బాగుపడితే ఓర్చుకోలేవు. ఓ ఇంక వండుకొని కానీ నువ్వు పోయిరాపో, నేను కారం బొరుగులు తినాలా. ఏమంతా ఆశ్చర్యపోతాండవు? నువ్వు తినకపోతే ఆశ్చర్యపోలే గాని, నువ్వు తింటా అంటే ఏం ఆశ్చర్యం ఉంటుంది మమ్మ? ఇట్లా తినుకుంటా పోతే హార్ట్ ప్రాబ్లమ్స్, బీపీ, షుగర్ ఇట్లన్నీ పెరుగుకుంటా పోతాయి మమ్మ. నా మాటిని తినే తగ్గించుకో, ఆరోగ్యాన్ని కాపాడుకో. డబ్బు పోయినా సంపాదించుకోవచ్చు కానీ ఆరోగ్యం పోతే ఎన్ని కోట్లు ఇచ్చినా సంపాదించుకోలేవు. నువ్వు చెప్పేది నిజమే జాను, ఈ రోజు నుంచి తినే తగ్గించేస్తా జాను. గట్టించాను, ఫస్ట్ ఆరోగ్యం కాపాడుకోవాలా. ఇంకా 6 నెలల లోపల చూడు, నేను ఇంతలా ఉండా కదా, 6 నెలల లోపల తగ్గకపోతే అప్పుడు చూడు. బా నువ్వు తగ్గితే చాలా అబ్బా స్వామి, నువ్వు తగ్గితే మాకు సంతోషము.